గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మొదటి నుంచి అంటే రేపు ఎల్లుండి 3 రోజులు జరగబోతున్న ఈ మహానాడికి ఇప్పటికే మంత్రులు, సీనియర్ నేతలు, ఎంపీలు అందరూ కూడా ఒక్కొక్కరు హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనకి ఐఎన్పిఆర్ మినిస్టర్ మనతో ఉండరు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, 3 రోజులు అందులో పర్టికులర్గా మీరు కడపలో ఎంచుకున్నారు. ఈసారి మహానాడు ఎప్పుడు లేని విధంగా ఈసారి టీడీపీ ఒక పెద్ద సభని కడప జిల్లాలో ఎంచుకోవడం అస్సలు కారణం ఏంటి? మీరు ప్రత్యేకమైన కారణం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్వహించున్నాం. పోయిన సంవత్సరం ఒంగోలు నిర్వహించాం. సో ఈసారి మరి పార్టీ నాయకత్వం కడపలో నిర్వహించాలన్నది దీనికి ప్రత్యేకమైన కారణం ఏముండదు. కానీ ఈ ఎన్నికల్లో మాకు లభించిన విజయం చరిత్రాత్మకం. భవిష్యత్తులో గతంలో ఎవరికి రాలేదు, భవిష్యత్తులో కూడా ఎవరికి వస్తుందని చెప్పేసి కూడా అంచనాలు లేవు. సో దాంట్లో భాగంగా రాయలసీమలో కూడా ఘనమైన విజయాన్ని రాయలసీమ ప్రజలు మాకు అందించిన విషయం మీకు తెలిసిందే. సో దాంట్లో బహుశా ఇక్కడ నాయకులందరూ కూడా రాయలసీమ నాయకత్వం అంతా కూడా ఇక్కడ నిర్వహించమని చెప్పేసి కోరిక మీద కానివ్వండి, లేకపోతే ఈ ఒక ప్రత్యేకంగా ఇక్కడ చేసే తప్పితే దీనికి ప్రత్యేకంగా మీరు దాన్ని కాంట్రవర్సీ చేయటానికో బేసిక్గా ఒకటి వాస్తవం, రాయలసీమలో ఘనమైన విజయాన్ని ఇది మాకు అందిన ఘనమైన విజయంలో ఇదొక భాగం. రాయలసీమలో ఘన విజయం. సో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇప్పటికే నిర్వహించున్నాం. ఒంగోలు చేసాం, వైజాగ్లో చేసాం, రాజమండ్రి చేసాం. సో ఈసారి ఇక్కడ ఏర్పాటు చేసాం. అంటే ఇక్కడ 5 లక్షల మంది జన బలగం కూడా చూపించాలనేది ఒక ఇండికేషన్ నడుస్తుంది. రెండవది, మంత్రి నారా లోకేష్ గారికి పట్టాభిషేకం జరగబోతుందని నాకు వస్తున్న వార్తలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు సో అండ్ సో సంథింగ్ అని, అది మీ దృష్టిలో ఏమన్నా ఉందా? ఇప్పుడు 5 లక్షలు వస్తారా 6 లక్షలు వస్తారా అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని 5 లక్షలు వస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే 5 లక్షలు మించిపోతారని కూడా నాకు సమాచారం అందుతూ ఉంది. ఇదే ఉత్సాహం ఉంది. ఇప్పుడు మా యువ నాయకుడికి పట్టాభిషేకం కార్యకర్తలు ప్రజల కోరిక మేరకు ఎప్పుడైనా చేయొచ్చు. దీన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఉందని చెప్పేసి నాకైతే సమాచారం లేదు. తప్పకుండా నారా లోకేష్ గారు మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఈజ్. కానీ 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండబోతున్నారు. ఇదే సభ ప్రాంగణంలో ఎప్పుడూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం కూడా ఒక్కొక్క కావచ్చు, లేకపోతే మీరు అన్ని శాఖలతో అనుసంధానం చేసుకోవాలి. సో కొంత ఇబ్బంది ఏమన్నా ఉంది అని అనుకుంటున్నారు? ఇబ్బంది ఏమీ లేదు. ఆయన మీకు తెలిసిందే, ఎప్పుడు అవసరం ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసే గొప్ప వ్యక్తి, నాయకుడు ఆయన. మీరు మొన్న వరదల్లో చూసినా బస్సులోనే పడుకొని, ఆ గెస్ట్ హౌస్లో పడుకొని ఏ విధంగా ఆ బుడమేరు వరద కార్యక్రమాలు నిర్వహించారో మీకు తెలుసు. అంతకుముందు కుర్చీ లేని రాజధాని మనకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన వచ్చేసి బస్సులో పడుకొని అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇవన్నీ కూడా ఏ విధంగా చర్చించారో మీకు తెలుసు. ఆయన ఎప్పుడైనా సరే క్షేత్రస్థాయిలో స్పాట్లో ఉండి కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు. దాన్ని లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక సార్, నేను ఇంట్లోనే ఉన్నాను, మీ ఇష్టం, మీరు చేసుకునే పని అయితే అరెస్టులు చేసుకోవచ్చు అని కూడా మాట్లాడారు. ఏ విధంగా అసలు ఎలా వెళ్తుంది, మీకు ఏమైనా ఒక సమాచారం? సో ఆయన మాట్లాడే తీరేమిటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. సో దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. అది ప్రభుత్వం, చట్టం తన పని తను చేసుకుపోతుంది తప్పితే దాని మీద నాకు సమాచారం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. పార్సారథి గారు అయితే చాలా క్లియర్గా ఒకటే మాట చెప్తున్నారు. లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యవహారం మీద నేను దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మా యువ నాయకుడికి మాత్రం పట్టాభిషేకం జరిగి తీరాలి, దాంట్లో మాకు ఎటువంటి డౌట్స్ లేవు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.